హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. అందరికీ శుభోదయం. నీట్ యూజీ 2026 కీ అయితే వచ్చేసింది అండ్ నిన్న మనం ఎంబీబీఎస్ కట్ ఆఫ్ అయితే చేసాం. సో చాలామంది గవర్నమెంట్ కాలేజ్ మాకు వస్తుందా లేదా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం గవర్నమెంట్ కాలేజ్లో ఎస్వియు, ఏయు, ఓయు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూడబోతున్నాం. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కౌన్సిలింగ్ సందర్భంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. అండ్ అదేవిధంగా గైడెన్స్ కావాలన్నా, ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ అన్ని ర్యాంకులతో సహా కావాలన్నా వెబ్సైట్ 390 అండ్ గైడెన్స్ 1500 అండ్ రిజిస్ట్రేషన్. సో మీకు ఎలాంటి రిస్క్ లేకుండా కంప్లీట్ కౌన్సిలింగ్ అయ్యే వరకు అన్నీ చూసుకోవడానికి రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర ఉంది అండ్ గైడెన్స్ ఉంది అండ్ వెబ్సైట్ ఉంది. అండ్ ఇవన్నీ కావాలంటే ఏది కావాలైనా కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ గైడెన్స్లో జాయిన్ అవ్వండి. సో కావాలనుకున్న వారు మాత్రం వాట్సాప్ మెసేజ్ చేయండి. కట్ ఆఫ్ కోసం మాత్రం ఫోన్ చేయకండి. అది కావాలనుకున్నవారు, పెయిడ్ మెంటర్షిప్ కావాలనుకున్నవారు మాత్రమే కాల్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగండి, వాటి వీడియో అయితే నేను చేస్తాను. అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మీది ఎక్కడ అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, తక్కువ ఖర్చు అవుతుంది అండ్ స్టడీ కూడా కొన్నిట్లో బాగుంటుందని చెప్పి. సో మనం చూద్దాం ఇప్పుడు ప్రతి రీజియన్లో ఎలా ఉండబోతుంది కట్ ఆఫ్ అనేది. +or-5 అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఉన్న అనాలిసిస్ని బట్టి ఎలా ఉంది అనేది, సో ఇదైతే మన పర్సనల్ అనాలిసిస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, సో తెలుసు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎస్విలో 510 మార్క్స్కి గవర్నమెంట్ కాలేజ్ కట్ అవ్వచ్చు ఓపెన్. అండ్ ఏయులో 518 మార్క్స్ అండ్ ఉస్మానియా అంటే తెలంగాణలో 435 మార్క్స్. ఈ మార్క్స్ పైన వస్తే గవర్నమెంట్ కాలేజ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ +or-5 అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా బీసీఏలో అయితే ఎస్విలో 475 అండ్ ఏయులో అయితే 500 అండ్ తెలంగాణలో అయితే 370 మార్క్స్ వరకు వస్తే గవర్నమెంట్ కాలేజ్ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి, +or-5. అండ్ బీసీబీ ఎస్విలో 484 అండ్ ఏయులో 490 అండ్ తెలంగాణలో చూస్తే 425. సో ఈ మార్క్స్ కనుక ఉన్నట్లయితే గవర్నమెంట్లో రావడానికి ఛాన్సెస్ ఈసారి రీనీట్ తర్వాత, ప్రొవిజనల్కి తర్వాత ఈ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బీసీసీ అయితే ఎస్విలో 457 అండ్ ఏయులో ఒక 500 అండ్ తెలంగాణలో చూసినట్లయితే 370 మార్క్స్. సో 370 మార్క్స్ 365, 70 వరకు వస్తే 370 పైన ఆల్మోస్ట్ 375 అలా వచ్చినట్లయితే బీసీసీలో ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ బీసీడీ ఎస్విలో 485 మార్క్స్ అండ్ ఏయులో 518 మార్క్స్ అండ్ తెలంగాణలో చూసుకుంటే బీసీఈ 430, బీసీడీ 430 మార్క్స్, తెలంగాణలో 430 మార్క్స్ 430. సో ఈ మార్క్స్ వచ్చినట్లయితే గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ బీసీఈ చూద్దాం. బీసీఈ 476 ఎస్విలో అండ్ ఏయులో చూస్తే 450, తెలంగాణలో బీసీఈ 425 గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్న మార్క్స్ అన్నమాట. ఎస్సీ2 చూసినట్లయితే 432 ఎస్విలో 450 ఏయులో అండ్ తెలంగాణలో 390. సో ఈ మార్క్స్ అయితే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి చాలా మీకు స్కోప్ ఉంటుంది. ఈ మార్క్స్ వచ్చినట్లయితే +or-5. అండ్ ఎస్సీ3 ఎస్విలో 442 అండ్ ఏయులో చూసుకున్నట్లయితే 453, తెలంగాణలో చూసినట్లయితే 395. సో ఈ మార్క్స్ వస్తే గవర్నమెంట్ కాలేజ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా సో ఎస్టీలో అయితే ఎస్వియు 442 అండ్ ఏయు 453, తెలంగాణ 395. ఈ మార్క్స్ అరౌండ్ ఉన్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఎస్వియు 500, ఏయు 520, తెలంగాణ 440. ఈ మార్క్స్ అరౌండ్ ఉన్నట్లయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మైనార్టీ అంటే ప్రైవేట్లోనే ఉంటుంది కాబట్టి అది చెప్పట్లేదు. సో ఇదైతే మనకి ప్రజెంట్ గవర్నమెంట్ కాలేజీలో రావడానికి ప్రెడిక్షన్ అన్నమాట. మీకు పర్సనల్ గైడెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో సహా కావాలనుకుంటే మనకి మెసేజ్ అయితే చేయండి.